తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ మహిళలకి రక్షణ లేదనటానికి సాక్షాత్తు ఇటీవల ఒక మైనర్ బాలికపై జరిగినటువంటి ఇవాళ మైనర్ బాలికను ప్రేమ పేరుతో రకరకాల మాయమాటలు చెప్పి ఆమె కెరియర్ని ఇవాళ నాశనం చేసి చివరికి ఎంత దుర్మార్గంగా అంటే చివరికి నిందితురాలు గాయపడ్డటువంటి వారి మీదనే కేసులు కట్టే సంస్కృతి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. చాలా దురదృష్టకరం. దీన్ని మేము బహుజన సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ ఇది ఎంత మాత్రం సమంజసం కాదు. ఇవాళ అందుకనే భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి విగ్రహం ముందు ఇవాళ వీరనారి సావిత్రిబాయి పూలే ఆశయ సాధన సమితి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఇవాళ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ చట్టాలు కేవలం కొంతమందికే, డబ్బులు ఉన్న వాళ్ళకో లేకపోతే అధికారం ఉన్న వాళ్ళకు చుట్టంగా మారిందంటానికి ఈ సాక్షాత్తం ఒక మైనర్ బాలిక విషయమే ఇక్కడ రుజువు చేస్తూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా కనీసం పోక్సో యాక్ట్ ఏం చెప్తా ఉంది? పోక్సో చట్టం ప్రకారం 24 గంటల్లో ఇవాళ అరెస్టు చేయాల్సిన పరిస్థితుల్లో ఒక మైనర్ బాలికకి ఇవాళ అవమానం జరిగి ఆ మైనర్ బాలిక ఇవాళ నిందితురాలు అనేక ఇబ్బందులు గురితా వస్తూ ఉంటే చివరికి వారిని బెదిరిస్తూ వారి మీదనే అక్రమ కేసులు కట్టే సంస్కృతి ఇవాళ ఈ రాజ్యాంగ నిర్మాత ముందు మేము ఇవాళ ఈ ప్రభుత్వాలకి పాలకులకి బుద్ధి రావాలని చెప్పి మేము ఇవాళ మహానుభావుడా నువ్వైనా స్పందించు, నీ రాజ్యాంగం తొంగలో తక్కబడతా ఉందని చెప్పి వారిని గుర్తు చేయడానికి ఇవాళ వచ్చాం. ఇవాళ 9 రోజుల తర్వాత శిక్షిస్తూ ఇవాళ బాధ్యులైన పోలీస్ అధికారులు వీరి మీదనే ఇవాళ సామాన్య గాయపడ్డటువంటి ఇవాళ బాధితురాలు వెళ్ళి మాకు అన్యాయం జరిగిందని చెప్తే వారి పిటిషన్ తీసుకోకుండా వారి మీదనే అక్రమ కేసులు పెట్టి ఇవాళ ముద్దాయికి ఇవాళ 10 రోజుల తర్వాత రకరకాల ఎటువంటి గత్యంతరం లేక ప్రజా సంఘాలు, కుల సంఘాలు, మహిళా సంఘాలు స్పందించడంతో గత్యంతరం లేక వాళ్ళ రిమాండ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇవాళ మేము ప్రధానంగా చెప్తున్నట్టు ఈ ప్రభుత్వాలకు కానీ చెప్పే డిమాండ్ ఏంటంటే తక్షణమే పోక్సో యాక్ట్ ప్రకారం వారికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి నిందితుల్ని కఠినంగా శిక్షించినప్పుడే ఇవాళ మైనర్ బాలికలకి మహిళలకి ఇవాళ రక్షణ ఉంటుంది. అనేక చట్టాలు ఉన్నాయి ఈ దేశంలో. ఆ మహానుభావుడు అనేక చట్టాలు ఇచ్చాడు మహిళలకి. కానీ ఆ చట్టాలు కొందరికి చుట్టాలుగా మారుతూ ఉన్నాయి. కాబట్టి ఆ చట్టాలను కూడా వారు తప్పించుకోవడానికి ఇటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, దేశంలో ఉన్నటువంటి దేశ ప్రభుత్వాలు కూడా ఇవాళ ఈ చట్టాలని తుంగలో దొస్తి ఇవాళ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం నీరుగారుతా ఉంది. పోక్సో యాక్ట్ అని చెప్పి అనేక మంది బాలికలకి మహిళలకు అన్యాయం జరిగిన తర్వాత పోక్సో యాక్ట్ తీసుకొస్తే ఆ పోక్సో యాక్ట్ అంతా బలమైన చట్టాన్ని కూడా నీరుగార్చడానికి పోలీస్ యంత్రాంగం వైఫల్యం చెందడానికి ఈ కేసు చాలు. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాలు, న్యాయస్థానాలు, గౌరవ న్యాయస్థానాలు కూడా ఇట్లాంటి వ్యవహారాల పట్ల కఠినంగా వ్యవహరించి బండి సాయి భగీరథ్ అనే ముద్దాయిని కఠినంగా శిక్షించి మేము ప్రజల పక్షాన ఉన్నాం, పేదల పక్షాన ఉన్నాం, బాలికల పక్షాన ఉన్నాం, మహిళల పక్షాన ఉన్న ఒక మంచి సందేశాన్ని పంపినప్పుడే ఇవాళ మహిళలకి రక్షణ ఉంటుందని మేము కోరుతూ భవిష్యత్తులో ఇట్లాంటి పునరావృతం కాకుండా చేయకపోతే ఈ ప్రభుత్వాలని గద్దె దించడానికి మేము ఎప్పుడు వెనకాడమని చెప్పి ఇది దురదృష్టకరం, బాధాకరం. ఇప్పటికైనా ఇట్లాంటి పునరావృతం కాకుండా ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ స్పందించి ఆ బాలిక కుటుంబానికి అండగా ఉండి వారి రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బండి సంజయ్ కొడుకు చేసిన దుర్మార్గం పని చాలా బాధాకరం. ఇవాళ బహుజన ఆడబిడ్డలకి న్యాయమే జరగట్లేదు. బహుజన ఆడబిడ్డలే నష్టపోతున్నారు, వాళ్ళ మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, మళ్ళీ బహుజన బిడ్డలకే అన్యాయాలు జరుగుతున్నాయి. ఇవాళ మన ప్రియాంక రెడ్డి చచ్చిపోతే నలుగురు మన బహుజన బిడ్డలను తీసుకొచ్చి కాల్చారు కదా. మరి ఇలా బండి సంజయ్ కొడుకు చేస్తే ఎందుకు కాల్చట్లేదు? ఈ చట్టాలు ఎవరికి చుట్టాం అంటే అట్లాంటి అగ్రవర్ణాల వాళ్ళకే చుట్టాలా? మీ ఓట్లు వేస్తే గెలిచిన వాళ్ళు కదా, మహిళలు ఓట్లు వేయించుకోలేదా? మరి ఆ బండి సంజయ్ కొడుకుని ఎందుకు శిక్షించట్లేదు? అతన్ని ఎందుకు తీసుకొచ్చి కాల్చాలి కదా, మరి అతన్ని ఎందుకు వదిలేశారు? మా బహుజన బిడ్డల్ని నలుగురిని తీసుకొచ్చి కాల్చారు కదా, దిశ చట్టం తెచ్చారు కదా. మా బహుజన బిడ్డలకు ఏ అన్యాయం జరిగినా ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది? నిద్రపోతుందా? మేము ఒకటే మణిపూర్లో 3 మహిళని నగ్నంగా రేప్ చేసి చంపారు. అక్కడ కూడా ఏం చేయలే ఈ మోడీ ప్రభుత్వం, అక్కడ కూడా ఏం చేయలే.
ఇప్పుడు కూడా ఏం చేయట్లే. వాళ్ళ నాయకుల్ని కాపాడుకోవాలనే చూస్తున్నారు. ఇది మాత్రం కాదు. ఆ రోజు అది సీతమ్మ వారికి అగ్ని పరీక్ష పెట్టినట్టు ఈరోజు మా బహుజన బిడ్డలకి ఆమెకు మన మైనర్ బాల్యకని ఆగం చేస్తే ఆమెని అంట శీల పరీక్ష చేస్తారట. ఇది ఎక్కడ న్యాయం అసలు? ఇది ఏడనుందా? అంటే బహుజన బిడ్డలకు ఆడబిడ్డలకు న్యాయం లేదా? మరి మేమెవరిని నమ్మాలి? ఎవరికి? మాకు చట్టం మాకు అంబేద్కర్ గారు చెప్పారు కదా, మహిళలు చట్టాలు రావాలని. మరి మా బహుజనుల బిడ్డలకు చట్టాలు రావాలనా? అగ్రవర్ణాల మహిళలకు చట్టాలు రావాలనా? ఎవరికి చట్టాలు రావాలి? దీని మీద మేము ఖండిస్తున్నాం. మేము ఇది న్యాయం జరిగే వరకు మా సంఘం పోరాటం చేస్తుందనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.